ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పవిత్రమైన మాఘమాసం మొదలు కాబోతుంది కదండి. ఈ పవిత్రమైన మాఘమాసంలో శ్యామల నవరాత్రులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటాం. అసలు ఎవరి శ్యామల? ఈ శ్యామల నవరాత్రులు ఎప్పుడు జరుపుకుంటాము? అసలు ఇవి ఎప్పుడు మరి ఈ దేవిని ఎలా పూజిస్తాము? దేవీ నవరాత్రులకి గుప్త నవరాత్రులకి తేడా ఏమిటి అనే ఎన్నో మంచి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోలు అయితే మన ఛానల్లో షేర్ చేస్తాము. అలాగే లైక్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోమాకండి. ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి మన ఆధ్యాత్మిక విశేషాలు అనేవి షేర్ అవుతూ ఉంటాయి. ఇక శ్యామల నవరాత్రులు. ఈ శ్యామల నవరాత్రులు ఎప్పుడు జరుపుకుంటాము అంటే మాఘమాసంలో జరుపుకుంటాము. దేవీ నవరాత్రుల పూజలు సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటామన్నమాట. నవరాత్రి దీక్ష అనేది మొదటి 2 సార్లు చైత్రమాసం అలాగే ఆశ్వీజ మాసంలో జరుపుకుంటాము. దీనిని ప్రతీక్ష నవరాత్రి అని పిలుస్తారు. అంటే ఏమిటి అంటే ఇవి అందరికీ తెలిసేలాగా జరుపుకుంటారన్నమాట. మరో 2 సార్లు నవరాత్రిని ఆషాఢ మాసం అలాగే మాఘమాసం జరుపుకుంటాము. దీనిని రహస్య నవరాత్రి లేక గుప్త నవరాత్రి అనే పేరుతో జరుపుకుంటాము. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, మాఘమాసంలో శ్యామల నవరాత్రులని పిలుస్తారు. ఈ రెండు కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా గుప్తంగా జరుపుతారన్నమాట. అసలు ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాము? మరి ఈ నవరాత్రుల్లో చేసుకునే శ్యామలాదేవి అంటే ఎవరు అని ఇప్పుడు తెలుసుకుందాము. మనందరికీ తెలుసు కదండి, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు. మన ఛానల్లో కూడా వారాహి అమ్మవారికి సంబంధించిన మరి స్తోత్ర రత్నావళి, అమ్మవారి కథ ఇవన్నీ కూడా ఆల్రెడీ షేర్ చేశాము. ఇక ఇప్పుడు మాఘమాసంలో శ్యామల నవరాత్రులు. అఘము అనే పదానికి సంస్కృతములో పాపము అని అర్థం. మాఘము, మా ప్లస్ అఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థం అన్నమాట. మాఘము అంటే పాపాలను నశింపచేసేది. అందుకే మరి మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఎంతో పుణ్యప్రదమైన ఈ మాసంలో ఉన్నవి అన్నీ కూడా పర్వదినాలే. ఈ మాఘమాసం అంతా కూడా మరి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం, సూర్యోదయ సమయంలో స్నానం చేయటం ఎంతో పవిత్రంగా భావిస్తాను. అంతేకాకుండా ఈ మాఘమాసంలో మనకి ముఖ్యంగా శ్యామలాదేవి నవరాత్రులు, వాటితో పాటుగా రథసప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి ఇలా ఎన్నో ముఖ్యమైన పండుగలు పర్వదినాలు ఉన్నాయన్నమాట. వీటిలో ఒకటి శ్యామలాదేవి పూజలు. వీటిని 9 రోజులు మనం పేరులోనే ఉంది కదండి, శ్యామల నవరాత్రులు అంటే 9 రోజులు జరుపుకుంటారన్నమాట. అసలు ఈ శ్యామలాదేవి అంటే ఎవరు? మాతంగియే రాజశ్యామల. శ్రీ లలితా పరాభట్టారిక స్వరూపం కొలువు తీరినప్పుడు మహామంత్రిగా కుడి పక్కన ఉండే తల్లియే ఈ శ్యామల అమ్మవారు. శాక్తేయంలో బుద్ధికి విద్యకి ఆమెను సేవిస్తారనమాట. ఆమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధించగలవని భక్తుల విశ్వాసం. ఇక ఈ మాసం అమ్మవారి స్తోత్రపారాయణం చేయాలి. అలా చేస్తే మన అభీష్టాలు నెరవేరుతాయని చెప్పి భక్తుల నమ్మకం. మరి ఈ నవరాత్రులు మాఘమాసంలోని శుద్ధ పాడ్యమి అంటే శుక్లపక్షం అంటే పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు కూడా జరుపుకుంటాం. శ్యామల సరస్వతి రూపం జ్ఞానస్వరూపం. ఈమెను మంత్రిని, లలితామ్మవారి యొక్క మంత్రిని అని చెప్పి అంటారనమాట. అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి, వారాహి మాత సేనాధిపతి. మరి ఆషాఢ మాసంలో వారాహి మాత యొక్క గుప్త నవరాత్రులు జరుపుకుంటాము. అలాగే ఇక మాఘమాసంలో శ్యామలాదేవి యొక్క గుప్త నవరాత్రులను జరుపుకుంటాము. ఈ శ్యామల అమ్మవారి ఉపాసన అనేది దశమహావిద్యల్లో ఒక విద్య అన్నమాట. ఈ తల్లిని మాతంగి
అలాగే రాజా మాతంగి, రాజా శ్యామల అని కూడా అంటారు. మాతంగి అంటే మాతంగముని యొక్క కుమార్తె అన్నమాట. దశమహావిద్యలో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షిణాచారం 2 పద్ధతిలో కూడా ఆరాధిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహావిద్య సాధన మహాప్రసిద్ధి. ఈ 10 విద్యల్లో ఏది ఉపాసించినా మిగతా 9 విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహావిద్యలో ఒక విద్య సాధన చేసిన మిగిలినవన్నిటిలో కూడా ఉపాసన విధి తెలిసిపోతుంది. అలాగే అవి త్వరగా సిద్ధిస్తూ ఉంటాయి. అయితే ఈ దశమహావిద్యలో శ్రీ విద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలోకి తెచ్చారు. దానికి కారణం ఏంటి అంటే శ్రీ విద్య బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుందన్నమాట. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రిని విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి అమ్మవారు అలాగే శ్యామలా అమ్మవారి రూపాలు ప్రధానమైనవిగా లలితానామ వివరణలో కూడా మనం తెలుసుకుంటాము. ఇంకా అనేక సందర్భాలలో కూడా శ్యామలాదేవి గురించి మరి సహస్రనామంలో ప్రస్తావించబడినది. లలితా సహస్రనామం చదివే వాళ్ళకి వచ్చిన వాళ్ళకైతే మరి ఈ శ్యామల అనే పేరు మనం లలితా సహస్రనామంలో చాలాసార్లు విని ఉన్నాము. మరి అమ్మవారి అంటే లలితా అమ్మవారి యొక్క ఫోటో గనక మనం చూస్తే అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి, ఎడమవైపు వారాహీదేవి అమ్మవారు ఉంటారు. అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించింది. అందుకే ఆ అమ్మవారిని రాజశ్యామల అని కూడా అంటారనమాట. ఇక శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు. కోల్పోయిన పదవులు, కొత్త పదవులు, ఉద్యోగాలు కూడా పొందుతారు అని చెప్తూ ఉంటారు. త్వరగా మంత్రసిద్ధి పొందడానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు. ప్రధానంగా ప్రసంగం మరియు నాడా కంపించే ప్రతిధ్వని, మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయట. మాతంగి రుద్రవీణ మోగిస్తూ ప్రదర్శించబడుతుంది. పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల. అభివృద్ధికి, ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంలో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుందని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇక ఈ 9 రోజులు కూడా శ్యామలా దండకం చాలా ప్రసిద్ధమైనది. చదువుకుంటే చాలా మంచిది. ఇందులో మంత్ర, యంత్ర, తంత్ర సంకేతాలు, శ్యామలా విద్య రహస్యము ఈ దండకంలో కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసిన దండకం ఈ శ్యామలా దండకం అని కొన్ని పురాణాలలో, పుస్తకాల్లో చెప్తున్నారన్నమాట. మరి విన్నారు కదండి, శ్యామలా నవరాత్రులు అంటే ఏమిటి? ఈ శ్యామలా నవరాత్రులని గుప్త నవరాత్రులుగా ఎందుకు జరుపుకుంటాము, ఇది ఎప్పుడు జరుపుకుంటాము, అసలు శ్యామలాదేవి ఎవరు అనే ఎన్నో మంచి విషయాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. తర్వాత వీడియోలో శ్యామలా నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా మనం పూజిస్తాము కదా, ఆ అవతారాల గురించి మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాము. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం శ్రీమాత్రే నమః.